హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. అండ్ కంటెంట్ వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ జనవరి 4th వీక్న థియేటర్లు ఓటీటీలో చాలా సినిమాలు వస్తున్నాయి మావా. మరి ఆ సినిమాలు ఏంటనేది ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. ఇంకొక 2 అవర్స్లో ఎనీ టైం అప్లోడ్ చేస్తా, ఇంకొక 2 గంటల్లో. మరి ఏ టైంలో అప్లోడ్ చేస్తా అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో ఆ thumbnail అయితే సెట్ చేసి మీకు టైం మెన్షన్ చేస్తాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే కంటెంట్ వచ్చేద్దాం. అండ్ దేవరా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అండ్ ఈ సినిమా థియేటర్ డేట్ ఎప్పుడో లాక్ చేశారనమాట. అండ్ మనకు ఈ ఇయర్ 2024 ఏప్రిల్ 5 తేదీన ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. రీసెంట్గా మనకు గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఇక రీసెంట్ టైం మన ఛానల్ ఒక షార్ట్స్ వీడియో కూడా చేశా. ఈ దేవరా మూవీ పోస్ట్పోన్ కాబోతుంది డ్యామ్ షో అని చెప్పాను. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా పెండింగ్ ఉంది. సో దానివల్ల ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుందని చెప్పాను కదా. మోస్ట్లీ కన్ఫర్మ్ అయిపోతుంది మావా. 100% ఏప్రిల్ 5 తేదీన దేవరా మూవీ థియేటర్లో రిలీజ్ కావడం లేదు. తొందరలో ఇంకొక 1 వీక్లో ఈ సినిమా న్యూ డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఏప్రిల్ 5 తేదీన సినిమా రాదు కదా, మరి ఆ డేట్లో ఏ సినిమా వస్తుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మావా. మరి ఆ డేట్లో ఏ సినిమా వస్తుందంటే విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరశురాం పెట్ల. యాక్చువల్లీ సినిమా సంక్రాంతికి జనవరి 12 తేదీన రిలీజ్ కావాల్సింది, కానీ సంక్రాంతికి 4 సినిమాలు రావడం వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. మొత్తానికి ఏప్రిల్ 5 తేదీన ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతుంది. ఎప్పుడైతే దేవరా మూవీ న్యూ డేట్ అనౌన్స్ చేస్తారో 2 డేస్ తర్వాత డామ్ షూగా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 తేదీన ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ డేట్ కూడా లాంచ్ చేయబోతున్నారు. పక్కా, దీంట్లో తిరిగిలేదు. మరి ఈ దేవర మూవీ పోస్ట్పోన్ అయింది. మరి ఏ డేట్ అనౌన్స్ చేస్తారంటే దానికి ఒక క్లారిటీ ఉంది మావా. ఆగస్టు 15. ఏంటి మా ఆగస్టు 15? ఆగస్టు 15 పుష్ప 2 ఉంది కదా మావా. ద రూలా ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా, 1 year బ్యాక్. ఆగస్టు 15, 2024 వస్తుందట. మరి ఆ డేట్లో దేవర మూవీ వస్తే 2 సినిమాలు క్లాష్, ఇద్దరు ఢీకొంటారు కదా అంటే ఇది ఒక ట్విస్ట్ ఉంది మావా. పుష్ప 2 ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది, చాలా పెండింగ్ ఉంది. అంత తొందరలో అయ్యే సినిమా కాదు. ఎందుకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని మన డైరెక్టర్ సుకుమార్ గారు సెలను చెక్కినట్టుగా బాగా నిదానంగా చెప్తూ ఉన్నారు అనమాట. 2021 డిసెంబర్ 17 తేదీన రిలీజ్ అయితే ఈ సినిమా ఏది పార్ట్ 1 పుష్ప ద రైస్ 2 years కావాల్సింది. ఇంతవరకు మనకు పార్ట్ 2ని థియేటర్ రిలీజ్ చేయలేదు. ఆగస్టు 15 చెప్పారన్నమాట. ఇప్పుడు ఆగస్టు 15 ఈ సినిమా వచ్చేది కూడా డౌటే. కాబట్టి ఒకవేళ దేవరా మూవీ ఆగస్టు 15 తేదీన డేట్ లాక్ చేస్తే, ఏది థియేటర్ డేట్ లాక్ చేస్తే, మరి పుష్ప 2 యాస్ ఇట్ ఈస్ డిసెంబర్ మంత్లోనే మనకి ఎలాగైతే పార్ట్ 1 డిసెంబర్ మంత్ 17 తేదీన రిలీజ్ చేస్తారో అదేవిధంగా డిసెంబర్ మంత్లోనే పార్ట్ 2 కూడా మనం చూడబోతున్నాం థియేటర్లో. మరి ఈ దేవరా మూవీ వల్ల ఒక 2 సినిమాలు ఆధారపడి ఉన్నాయి న్యూ డేట్ అదనమాట. మొత్తానికి నాకు తెలిసి నెక్స్ట్ సండే లోపల వచ్చేస్తుంది న్యూ డేట్ అనమాట. వచ్చిన తర్వాత ఈ 2 సినిమాలు కన్ఫర్మ్ అయిపోతాయి. మనకు న్యూ డేట్ కూడా అవి కూడా అనౌన్స్ చేస్తాయి అనమాట, పుష్ప 2 అండ్ ఫ్యామిలీ స్టార్. సో వెయిట్ అండ్ వాచ్. మొత్తానికి దేవరా మూవీ పోస్ట్పోన్ కాబోతుంది, దీంట్లో తిరిగే లేదు. నో డౌట్, షూషాట్ పక్క రాసి పెట్టుకోండి. సో మన అప్డేట్స్ దానికి తిరిగే ఉండదు, ఎవడు మార్చలేరు కూడా. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.